హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రావణ్ పార్ట్ 24 స్టోరీలోకి వెళ్ళిపోదాం. శ్రద్ధ, ఇక ఆపు. నా లైఫ్లోకి ఎవరు రావాలి అనేది నా ఇష్టం. మధ్యలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. నాకు వర్క్ ఉంది, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళన్నాడు దేవ్. వెళ్తా దేవ్, కానీ మళ్ళీ వస్తా. దాంతో నిజంగా పెళ్ళి అని తెలిస్తే ఈ శ్రద్ధ ఊరుకోదు. నీకు నా మొండితనం బాగా తెలుసు కదా అంది శ్రద్ధ. నువ్వెంత మొండిదానివైతే నాకేంటి? నీకు కూడా నా గురించి బాగా తెలుసు కదా. నీ మాటలకు ఎవరో భయపడరు ఇక్కడ. ఇన్ని సంవత్సరాల పరిచయం ఉండబట్టి ఊరుకుంటున్నా, లేకపోతే నీ పిచ్చి మాటలు భరించేవాణ్ణి కాదు. ఇక మర్యాదగా వెళ్తే బాగుంటుంది అన్నాడు అరిచినట్లు. అతను అంత సీరియస్గా చెప్పేసరికి శ్రద్ధ సైలెంట్ అయిపోయింది. ఇక మాట్లాడి లాభం లేదనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక ఈ శ్రద్ధ ఇంత రెచ్చిపోవడానికి కారణం ఆ నందు. అసలు ఎందుకు అలా చెప్పింది? మొన్న నానమ్మతో కూడా అలానే చెప్పింది, ఇప్పుడు ఈ శ్రద్ధతో. అసలు ఏమనుకుంటుంది నా గురించి అనుకుని ఇంకెప్పుడు ఇలా చేయకుండా వార్నింగ్ ఇవ్వాలి అనుకుని నందుకి వార్నింగ్ ఇవ్వడం కోసం ఆమెకి కాల్ చేశాడు. నందు నగల సెలక్షన్లో పడి ఫోన్ పక్కన పెట్టడం వల్ల దేవు నుండి కాల్ రావడం చూసుకోలేదు. ఫోన్ రింగ్ అవడం విన్న విక్రమ్ ఫోన్ తీసుకుని, నందు రాక్షసుడుట, ఎవరో కాల్ చేస్తున్నారన్నాడు. నందు వెంటనే అతని దగ్గర నుంచి ఫోన్ లాక్కుని, వీడేంటి నాకు కాల్ చేస్తున్నాడు, ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమంటాడో ఏంటో అనుకుని వెంటనే పక్కకెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి హలో అంది. నీకు హలో చెప్పడానికి కాల్ చేయలేదు, శ్రద్ధతో ఎందుకు అలా చెప్పావు అన్నాడు దేవ్ గట్టిగా. శ్రద్ధ? శ్రద్ధ ఎవరు సార్? నాకు అలాంటి పేరు గల వాళ్ళు ఎవరూ తెలియదే అంది నందు అమాయకంగా. దేవ్ దగ్గర కాదు నీ నాటకాలు. శ్రద్ధతో ఎందుకు అలా చెప్పావో చెప్పు ముందు అన్నాడు దేవ్. అంటే సార్, అది నేను నా ఫ్రెండ్తో షాపింగ్ వెళ్తే అక్కడికి వచ్చిన శ్రద్ధ. నువ్వు ఫ్యాషన్ షోకి ఎందుకు వెళ్ళావు? దేవుతో ఎందుకు క్లోజ్గా ఉంటున్నావు? అతనికి దూరంగా ఉండు. గాడిద గుడ్డు అని వాగుతుంటే నాకు తిక్కరేగి ఏదో తనని ఆట పట్టిద్దామని అలా చెప్పాను అంది నందు. ఆట పట్టించడానికి ఇలాంటివి చెప్తారా? అయినా మీ నాన్నకు బాగాలేదని ఇంటికి వెళ్ళి షాపింగ్ అంటూ తిరుగుతున్నావా? నేను ఇప్పుడే వస్తాను, రెడీగా ఉండు అన్నాడు. సార్, ఆగండి ఆగండి, బెస్ట్ ఫ్రెండ్ ఫీల్ అవుతుందని వచ్చా. ప్లీజ్ సార్, ఇంకో 2 days వెయిట్ చేయండి అని అతను బ్రతిమలాడింది. సరే, ఇంకోసారి ఎవరితో అయినా ఇలాంటి పిచ్చివాగుడు వాగితే నీకు ఈసారి మామూలుగా ఉండదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. సరే సార్, అయినా నాకు కూడా అలా చెప్పడానికి నచ్చలేదు, కానీ ఏదో చెప్పాల్సి వచ్చింది. ఇక ఉంటాను సార్. ఇలా ఎక్కువ కోప్పడి బీపీ తెచ్చుకోకండి అని కాల్ కట్ చేసి, ఆ రాక్షసి ఇంతలోనే వెళ్ళి వాడికి చెప్పేయాలా? ఈసారి కనిపిస్తే దాని సంగతి చెప్తా అనుకుని తిరిగి షాప్లోకి వెళ్ళింది. ఆ మరుసటి రోజు సాయంత్రమే అందరూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అక్కడే మెహందీ ఫంక్షన్ చేశారు. ఆ నైట్ నందుకి అస్సలు నిద్ర పట్టలేదు. ఆమెకి యుక్త బాగా గుర్తొచ్చింది. ఒకసారి తనతో మాట్లాడాలనిపించి మూర్తికి కాల్ చేసింది. ఏంటి నందు, చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావు, ఎలా ఉన్నావు? మీ నాన్నగారికి ఎలా ఉంది అన్నాడు మూర్తి కాల్ లిఫ్ట్ చేసి. ఆయన బాగానే ఉన్నారు బాబాయ్, మీరంతా బాగానే ఉన్నారా? శివ ఏం చేస్తున్నాడు అంది. అంతా బాగానే ఉన్నాం. శివ దేవ్ సార్ కోసం టిఫిన్ చేస్తున్నాడు అన్నాడు మూర్తి. అవునా, సరే బాబాయ్, ఒకసారి యుక్తకి ఫోన్ ఇస్తారా అంది నందు. సరే తల్లి, తను ఇప్పటి వరకు అన్నం తినడానికి చాలా మారం చేసింది. ఏదో మాయ చేసి తినిపించాము. నువ్వు రేపు వస్తానని వెయిట్ చేస్తూ ఉంది. రేపు పొద్దున్నే వస్తున్నావు కదా అన్నాడు మూర్తి. బాబాయ్, అది నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ విషయం మన మధ్య ఉండనివ్వు. తెల్లారితే నా పెళ్ళి, ఇక నేను అక్కడికి రావడం కుదరదు అంది నందు. అవునా, మరి ఈ విషయం సార్కి తెలియదా అన్నాడు మూర్తి. ఆయన గురించి తెలిసిందే బాబాయ్, నన్ను అక్కడి నుంచి పంపడానికే ఆయన చాలా కండిషన్స్ పెట్టారు. ఇప్పుడు నాకు పెళ్ళనేసరికి ఇంకేమంటారో, అందుకే భయం వేసి చెప్పలేదంది నందు. అయ్యో తల్లి, నీకు పెళ్ళంటే ఆయన ఏమంటారు? చెప్పకుండా తప్పు చేశావనిపిస్తుంది. ఏమో బాబాయ్, నాకైతే అలా అనిపించింది. రేపు ఒక్కరోజు గడిస్తే ఇక ఆయనకు తెలిసినా ప్రాబ్లం ఉండదు. ఆ సంగతి వదిలే, ఒకసారి పాపకు ఫోన్ ఇవ్వు, మళ్ళీ తను నిద్రపోతుంది కదా అంది నందు. సరే అమ్మా, ఇప్పుడే ఇస్తానని పైకి వెళ్ళి యుక్త పాప నీకు ఫోన్ అన్నాడు మూర్తి.
యుక్త అతని చేతిలో ఫోన్ తీసుకుని ఎవరు తాతయ్య అంది. మీ అమ్మ తల్లి అన్నాడు అతను అలవాటుగా. అమ్మ ఫోన్ చేసిందా అని వెంటనే చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని హలో అమ్మా రేపు వచ్చేస్తున్నావుగా అంది. నాకు కూడా రావాలనే ఉంది కానీ రాలేను తల్లి అని మనసులో అనుకుని వస్తాను కానీ ఒకవేళ నేను వచ్చేసరికి లేట్ అయినా నువ్వు స్కూల్కి వెళ్ళిపోవాలి సరేనా అంది నందు. నువ్వు చెప్పావు కదా తప్పకుండా వెళ్తా అంది యుక్త. అలా వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. యుక్తతో మాట్లాడాక నందు మనసు చాలా ప్రశాంతంగా ఉంది. కానీ తను పిలిచే అమ్మ అనే పిలుపు కూడా చాలా మిస్ అయిపోయినట్లు అనిపించింది తనకి. ఒక నెల రోజుల తర్వాత తను అమెరికా వెళ్ళిపోతే ఇక లైఫ్లో తనని మీట్ అవ్వలేనని చాలా బాధపడింది. ఏంటి నిద్రపోకుండా ఏంటి ఆలోచిస్తున్నావు? పొద్దున్నే పెళ్ళి, నువ్వు ఇలానే ఉంటే అందరూ పెళ్లి కూతురికి పెళ్లి ఇష్టం లేదనుకుంటారు అంది గాయత్రి. అనుకునేదేంటి నా మొహం, అది నిజమే కదా అంది నందు. ఏయ్ నెమ్మది, ఎవరైనా వింటే బాగోదు అంది గాయత్రి. నిజం చెప్తే అలానే ఉంటుంది మరి. నువ్వేంటి నీరసంగా కనిపిస్తున్నావు? టాబ్లెట్స్ వేసుకున్నావా లేదా? రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో పెళ్లి పేరు చెప్పుకొని హడావడి చేస్తున్నావు అంది నందు. ఈ పెళ్లిలో నేను కాకపోతే ఇంకెవరు చేస్తారో హడావడి? అయినా నెలలు నిండుతుంటే ఇలా ఉంటుందిలేవే. పదా మనం పడుకుందాం ఇక అంది గాయత్రి. నాకు నిద్ర రావడం లేదు, నువ్వు పడుకో అని ఫోన్ పక్కన పెట్టి కూర్చుంది నందు. ఏంటి బాబాయ్ ఈ టైంలో యుక్త దగ్గరికి వెళ్ళావు? మళ్ళీ ఏమైనా మారం చేస్తుందా అన్నాడు శివ చపాతీ ఒత్తుతూ. లేదురా, నందు యుక్త కోసం ఫోన్ చేసింది, అందుకే వెళ్ళానన్నాడు మూర్తి. తను ఎలానో రేపు వస్తుంది కదా, ఇంతలోనే ఫోన్ చేసిందా అన్నాడు శివ. మూర్తి అటు ఇటు చూసి రే శివ, నీకో విషయం చెప్తా కానీ ఎవరికీ చెప్పకన్నాడు. ఏంటి బాబాయ్ ఎవరికీ చెప్పకూడదంటున్నావు? అంత రహస్యమా అన్నాడు శివ. రహస్యమేరా, మరి మన నందు ఇక్కడికి రాదు, రేపే నందు పెళ్ళి అన్నాడు మూర్తి. ఏంటి బాబాయ్ జోక్ చేస్తున్నావా? నందు పెళ్ళేంటి, అది కూడా ఇంత సడన్ గా? నేను కూడా అలానే అనుకున్నాను, తర్వాత నందు చెప్తే తెలిసింది. వాళ్ళ నాన్నకి బాలేదని పెళ్లి వెంటనే పెట్టుకున్నారట. నువ్వు మాత్రం ఈ విషయం ఎవరితో చెప్పకు. నేనెందుకు చెప్తా బాబాయ్, కానీ యుక్త తనకు బాగా అలవాటైపోయింది కదా, ఇప్పుడు తను రాకపోతే తన పరిస్థితి ఏంటి అని తలుచుకుంటే భయంగా ఉంది. కొన్ని రోజులు పోతే అలవాటైపోతుందిలే శివ. ఆడపిల్ల ఎన్ని రోజులని ఇక్కడ ఉంటుంది? ఎప్పటికైనా వెళ్లాల్సిందే అన్నాడు మూర్తి. అంతేలే బాబాయ్, ఎప్పటికైనా వెళ్లాల్సిందే. అయినా ఎన్నెన్నో అనుకుంటాం, అవన్నీ అవుతాయా ఏంటి అనుకున్నాడు శివ మనసులో. ఏంటి శివ, యుక్త పాప బాధపడుతుందనుకుంటే తనకన్నా ఎక్కువ నువ్వే బాధపడుతున్నావేంటి సంగతి? నీ దగ్గర దాయడం ఎందుకు బాబాయ్? నందుని చూసిన వెంటనే చాలా నచ్చేసింది, కానీ అది నా మనసులోనే ఉందనుకో. ఆ నందు చందమామలా నాకు అందకుండా పోయింది. ఏం చేస్తాం, ఎవరికి ఇంతవరకు రాసిపెట్టుంటే అంతవరకే అన్నాడు వేదాంతిలా. హార్ని, నాకు తెలియకుండా చాలా దాచావు. సరేలే, ఆ అమ్మాయి గురించి ఆలోచించడం మానేసి పని చూసుకో, నేను వెళ్ళి పడుకుంటా అన్నాడు మూర్తి. ఆ మరుసటి రోజు ఉదయాన్నే నందు పెళ్లి కూతురుగా రెడీ అయ్యి పెళ్లిపీటల మీద కూర్చుంది. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. ఒక పక్క మంగళ వాయిద్యాలు, కళ్యాణ మండపం వద్ద బంధువులతో హడావడిగా ఉంది. పంతులు గారు తాలిబొట్టు విక్రమ్ చేతికి ఇచ్చి, నాయనా అమ్మాయి మెడలో 3 వేలు వెయ్యండి అన్నారు. విక్రమ్ ఆ తాలిబొట్టు అందుకుని వేదమంత్రాల నడుమ నందు మెడలో 3 ముళ్ళు వేశాడు. అతను తాలి కట్టి కూర్చున్నాడో లేదో దేవ్ అక్కడికి వచ్చి నందు అన్నాడు గట్టిగా. ఈ పిలుపుతో అందరూ అతన్నే చూశారు. నందుకైతే మామూలు షాక్ కాదు. ఈ రోజు నా పెళ్ళని వీడికి ఎలా తెలిసినట్లుంది, అందుకే వచ్చేశాడు. అసలు ఎలా తెలిసింది? అయినా వచ్చేశాక ఎలా తెలిస్తే ఏంటి, ఇక నేను అయిపోయా వీడి చేతిలో అనుకుంది. తను ఆలోచిస్తూ ఉండగానే అతను మండపం వద్దకు వచ్చి నందు రా వెళ్దాం అన్నాడు. సార్, తనకి పెళ్ళయింది, ఇక మీతో రావడం కుదరదన్నాడు కళ్యాణ్ గారు. ఏంటి కళ్యాణ్ గారు, మీకు నా ముందు మాట్లాడే ధైర్యం ఎలా వచ్చింది? అసలే మీకు హెల్త్ బాలేదు, వెళ్ళి ఒక పక్కన కూర్చోండి, అదే మీకు మంచిదని నందుని చూసి చెప్పింది నీకే, వినపడలేదా అన్నాడు. సార్, నేను రాను,
ఇప్పుడే నేను వేరొకరి భార్యని అంది నందు. నువ్వు ఎవరి భార్యవైనా ఎవరికి తల్లి అయినా నాకు అనవసరం. నువ్వు నా బిడ్డకు కావాలి అని పెళ్లి పీటల మీద కూర్చున్న నందు చేయి పట్టుకుని అక్కడి నుండి తీసుకెళ్లబోయాడు. విక్రమ్ కోపంగా అతనికి అడ్డుగా నిలబడి, ఏయ్, ఎవరు నువ్వు? తనను వదులు అన్నాడు. కాని దేవ్ అతని మాట లెక్క చేయకుండా ముందుకు వెళ్తూ ఉన్నాడు. చెప్తుంటే నీకే కదా అని నందు చేయి పట్టుకుని తన వైపుకు లాగే ప్రయత్నం చేశాడు విక్రమ్. కాని దేవ్ ఆమెను వదల్లేదు. సరికదా తన జేబులో నుండి గన్ తీసి, అసలే ఇరిటేషన్లో ఉన్న నన్ను ఇంకా ఇరిటేట్ చేస్తావా అని విక్రమ్ తలకి గురిపెట్టాడు. నువ్వు నన్ను చంపినా సరే నందు ఇక్కడ నుండి రాదన్నాడు విక్రమ్. అయితే నేను చంపే తనని తీసుకెళ్తా అని విక్రమ్ని షూట్ చేశాడు దేవ్. అది చూసిన నందు విక్రమ్ గారు అని అరిచి స్పృహ కోల్పోయింది. ఈ రోజే 2 ఎపిసోడ్స్ ఖచ్చితంగా ఇస్తానండి. అందరూ ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.